తనపై వ్యక్తిగత కక్షతోనే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నాగిరెడ్డి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన స్థిరాస్తులకు సంబంధించి నిరాధార ఆరోపణలు చేస్తున్న వారికి సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో ముందుకు రావాలని అన్నారు. బైనపల్లి వద్ద 2 ఎకరాల 34 సెంట్ల భూమి తన పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యిందని చెప్పారు. 1 ఆర్డర్ కూడా రావడం జరిగింది. రెండోది వచ్చేసి నాకు రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ రాయసం మంగతాయి అనే ఆమె అప్పుడు రిజిస్టర్ కాని విషయంలో మొత్తం రిజిస్టర్ కాని విషయం 2000 సంవత్సరంలో మొత్తం 2 ఎకరాల 34 సెంట్లు ఆమెకి ఎంత తప్పుందో మొత్తం నాకు రాపించడం జరిగింది. తర్వాత నేను రిజిస్టర్ ఈ చలానా తప్పు అని చెప్పినాను కదా, దాని గురించి చెప్పండి. కింద పెట్టు ముఖంగా ఈ భూమి అగ్రికల్చర్ నుంచి కమర్షియల్ ఈ పెట్రోల్ బంక్ పెట్టే విషయంలో మొత్తము ఈ భూమి కమర్షియల్ కింద మారింది. మొత్తం ఈ విధంగా మనకు 1 ఆర్డర్ కూడా రావడం జరిగింది. రెండోది వచ్చేసి 176 ఫ్లాటు 953 సర్వే నెంబర్లో అలాట్ చేయడం జరిగింది. అది ఫస్ట్ నేను అప్పుడు హెల్త్లో ఉన్నా కాబట్టి నాన్ మెడికల్ అసిస్టెంట్గా ఆ హెల్త్లో ఆమె పనిచేస్తాను కాబట్టి నాకు తెలిసి సిద్ధోటం పోయి ఆ హాస్పిటల్ దగ్గరికి పోయి ఆమెను అడిగి నేను పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత అది అగ్రిమెంట్ రీత్యా పొద్దుటూరులో ఉన్నటువంటి రమాదేవి అని కొన్నది. రమాదేవి కొన్ని తర్వాత నేను సుబ్బారెడ్డి బైనపల్లి సుబ్బారెడ్డి ఇద్దరం పోయి రమాదేవి దగ్గర నుంచి దాన్ని తిరిగి మేము కొనుగోలు చేసాం. ఎందుకంటే అది ఒరిజినల్ ఫ్లాట్, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఆమె పనిచేస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేనే ఫస్ట్ దాన్ని కొన్నాను కాబట్టి దానివల్ల ఆ ఫ్లాట్లో ఏ డిఫాల్ట్ లేదని ఉద్దేశంతో మేము ధైర్యంగా కొన్నాము. కొన్న తర్వాత 2023లో ఇది ఘర్షణ జరుగుతూ ఉండింది. ఈ 175, 176 ఫ్లాట్ల గురించి ఆ ఘర్షణలో శివారెడ్డి తర్వాత ఈ రమాదేవి కొడుకు కానిస్టేబుల్గా పనిచేస్తారు.